కూటమి ప్రభుత్వం వచ్చాక? పోవడం బ్రహ్మాండంగా ఉంది, బంగారంలాగా ఉంది. అంత బ్రహ్మాండంగా ఏమనిపించిందంటే మీకు? రోడ్లు వేసాడు, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఇప్పుడు తెనాలి వెళ్ళే రూటు, ఇటు అవినగడ్డ వెళ్ళే రూట్లు బాగా చేశాడు. ఓకే. అన్నా క్యాంటీన్ పెట్టాడు, కడుపున అన్నం పెడుతున్నాడు. ఇంకా సో ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నారు, ఆ పథకాలు అందుతున్నాయా? అందినాయి. మీ కుటుంబానికి ఏమైనా అందాయా బాబాయ్? ఏమేమి అందాయి మీ కుటుంబానికి అంటే? గ్యాస్ బండ్లు, ఓకే. సూపర్ 6 పథకాలంటే నా వైపు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు అంతమందికి వేసుకొని ప్రభుత్వం చెప్తుంది. తల్లికి వందనం జగన్ అది. అమ్మఒడి, ఇది తల్లికి వందనం. తల్లికి వందనం రాలా మాది. పెన్షన్ వస్తుంది ఎవరికన్నా ఇంట్లో? మాకు పెద్దలు లేరుగా. ఓకే. ఏంటి అసలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీ ఉద్దేశంలో? ఆయన పొరపాటు చేశాడు, ఈయన కరెక్ట్గా చేస్తున్నాడు. కానీ అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, చంద్రబాబు గారు ఏం చేయట్లేదు అని చెప్తున్నారు జగన్ గారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వీళ్ళే బాగా చేస్తున్నారు. రోజు రోజుకి పడిపోతుంది చంద్రబాబు గ్రామం అంటున్నారు. లేదు, ఆయన చంద్రబాబు వేసిన రోడ్లని ఒక బొక్క కూడా పోలవలా, మళ్ళీ బూడ్చి వస్తున్నాడు, మొత్తం కొత్త రోడ్లు వేస్తున్నాడు. 2029లో జగన్ 2.0 ఉంటుందని చెప్తున్నారు జగన్. లేదు, అసలు సోదలో ఉన్నాడు. ఎందుకు గెలవరనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఆయన మీద ఎర్రది కలిగింది మాకు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి గురించి చంద్రబాబు బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఆయన సేనాటికి వెళ్ళాడు, అనుభవం ఉండడు. దానికి ఏదైనా చేస్తాడు ఆయన. ఢిల్లీలో చేస్తాడు, అమెరికాలో చేస్తాడు, అన్ని మోడీ దగ్గర పోరాడి చేస్తాడు. పవర్ ఉంది ఆయనకి. ఒక్క నిమిషం బాబాయ్.